జున్ను పాలు లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టాంట్గా జున్ను చేసుకోవచ్చు. ఈ యొక్క పౌడర్ ఉందంటే చాలు, కేవలం మనం రెగ్యులర్గా యూజ్ చేసే మిల్క్తోనే ఇంట్లో చాలా ఈజీగా సింపుల్ వేలో జున్ను అయితే చేసుకోవచ్చు. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. సో అంత బాగుంటుంది. ఇదైతే జున్ను పౌడరు మనకి సూపర్ మార్కెట్లో లేదంటే డీమార్ట్లో ఖచ్చితంగా దొరుకుతుంది ఎక్కడైనా సరే. ఇదైతే 100 గ్రామ్స్ జున్ను పౌడరు. సో ప్రైస్ అయితే 60 వరకు ఉంటుంది అంతే. మనం రీజనబుల్ ప్రైజే ఉంటుంది, మనం కొనగలిగే ప్రైజే. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో అయితే వేసుకోండి జున్ను పౌడర్ మొత్తాన్ని. దీనికి 1/2 లీటర్ మిల్క్ అయితే పడుతుంది. ఒక జున్ను పౌడర్ ప్యాకెట్కి 1/2 లీటర్ మిల్క్ సరిపోతుంది. సో ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకొని పౌడర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా కలుపుకోండి. పాలు ఒకేసారి వేస్తే జున్ను పౌడర్ సరిగా మిక్స్ అవ్వదు పాలల్లో. సో కొద్దిగా వేసుకొని కలుపుకోండి. సో మనకి పౌడర్ కరిగిపోయింది అనుకున్న తర్వాత మొత్తం మిల్క్ అయితే వేసేయండి. పాలైతే పచ్చివే తీసుకోండి, వేడి చేసినవి కాదు. సో ఇప్పుడు ఒక 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకోండి, తురిమిన బెల్లం. సో ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట. కరిగిపోయేదాకా మంచిగా కలుపుకోండి. సో నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇది కూడా మిక్స్ చేసుకోండి. సో నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం, మిరియాల పొడి కొంచెం టేస్ట్ కోసం. ఈ రెండు వేయడం వల్ల ఎంత తిన్నా కూడా జలుబు దగ్గు రాకుండా ఉంటుంది. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత బెల్లంలో ఏమైనా చిన్న నలకలు ఉంటాయి కదా, సో అవి పోవడానికి ఒక స్ట్రైనర్తో ఇది మొత్తం వడగట్టేసుకోండి. మనం ఎందులో అయితే జున్ను చేసుకుంటామో ఆ బౌల్లోకి అయితే వడగట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు కడాయి పెట్టుకోండి. ఈ బౌల్ని మనం అందులో పెట్టగలిగేంత పెద్దగా ఉండాలి. అందులో 1 లీటర్ వరకు అయితే నీళ్లు పోసుకోండి. సో నీళ్లు మసులుతున్నప్పుడు స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి. సపోర్ట్గా ఏదైనా క్యాప్ కానీ లేదంటే ఏదైనా స్టాండ్ కానీ పెట్టుకొని ఇప్పుడు మన జున్ను పాలు ఎందులో అయితే పోసామో ఆ బౌల్ పెట్టుకొని దానిపైన ఒక మూత పెట్టేసి మళ్ళీ కడాయి పైన కూడా ఇంకొక మూత పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ని మొత్తం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని 20 మినిట్స్ దాకా వెయిట్ చేయండి. 20 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. 20 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ కానీ ఏదైనా స్పూన్ కానీ గుచ్చినప్పుడు పాలుగా అంటుకున్నట్టయితే రాకూడదు నైఫ్కి స్పూన్కి. సో అలా వచ్చిందంటే మన జున్ను అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట ఉంచండి. మొత్తం చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. జున్ను చల్లగా తింటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా సైడ్స్ నైఫ్తో సర్దండి. సో నెక్స్ట్ మీరు ఎందులోకి అయితే వేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ఇలా రివర్స్ పెట్టేసి మెల్లగా బ్యాక్ సైడ్ ఇలా తట్టండి. సో అందులోకి అయితే మంచిగా ఊడిపోయి వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదంటే జున్ను ఉడకనట్టే. మీరు నైఫ్తో గుచ్చినప్పుడే మీకు తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. సో అప్పుడు నైఫ్కి ఏదైనా అంటుకున్నట్టుగా వస్తే పాలు పెరుగులాగా ఇంకొంచెం సేపు అయితే ఉంచండి. సో చూసారా, మన జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటేనే టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది. ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఒక ప్యాకెట్ జున్ను పౌడర్కి 1/2 లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది. సో అలా మీకు ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే అంత 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.